హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరు బాగున్నారండి. మరి మనకి ములంకాళ్ళు ఇప్పుడు బాగా ఎక్కువగా వస్తాయి కదండి. చిన్న చెట్లకైనా పెద్ద చెట్లకైనా ఏ చెట్లకైనా సరే అండి, చాలా అంటే చాలా ములంకాళ్ళు చాలా చాలా బాగా వస్తాయండి. ములంకాళ్ళు చాలా ముదిరే కొలదండి పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని మనకు ఆలోచన వస్తుందండి. అంటే ఎక్కువగా ముదిరిపోకూడదు, అలా అని లేతగా ఉండకూడదు. కొంచెం ముదురుతుంది అనేటప్పటికి మనం కోసుకొని చక్కగా పచ్చడి పెట్టుకున్నట్టయితేనండి చాలా అంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అండి ఇప్పుడే జస్ట్ చేశానండి పచ్చడి. చింతపండు, ములంకాడ ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, తగినంత ఆయిలు, తగినంత వెల్లుల్లి రబ్బలు, తగినంత కరివేపాకు చక్కగా పోపు పెట్టి మొత్తం పూర్తి చేశానండి ఇప్పుడే పచ్చడి. మరి నేను పెట్టిన పచ్చడి మీకు నచ్చిందా అండి? ములంకాడ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. పెరుగన్నంలో పెట్టుకుని ఒక ములంకాడ అలాగా చేతితో ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఒక్క ములంకాడ ముక్క అలా పంటితో కొరికినట్టయితే అండి ఎంత రుచిగా ఉంటుందండి, చెప్పలేమండి. మనము ఎక్కడెక్కడో వెళ్ళి తినాలి, ఏవో తెచ్చుకోవాలని అనుకుంటాం కానండి, మన ఇంట్లో చేసే మన చేతితో చేసే వంటల్లో కూడా అండి చాలా రుచులు ఉంటాయండి. మనం కొంచెం సమయం తీసుకున్నామంటే మాత్రం మన నోటి తగ్గట్టుగా మనము ఏ రుచిని మనం చేసుకోవాలనుకుంటే ఆ రుచిని మనం చేసుకొని చక్కగా తింటూ ఎంతో సంతోషంగా ఉండగలుగుతామండి. మరి అందుకనే నాకు ఇప్పుడు ములంకాళ్ళు ఇంకా ఒక నెల అయితే మళ్ళీ దొరకవండి. అందుకని చెప్పని నేను నిన్న చక్కగా మార్కెట్లో నాకు ఈ ములంకాళ్ళు చూడగానేనండి, పప్పులో వేసుకుందామా, కూరల్లో వేసుకుందామా, లేకపోతే ములంకాడ టమాటా మామిడికాయ వండుకుందామా అని ఆలోచన కాదండి, నాకు ములంకాడలు చూడగానే పచ్చడి పెట్టుకోవాలి అని నాకు ఒక మనసులోని ఒక ఆశ కలిగిందండి. ఈరోజు చక్కగా తెచ్చుకోవడం, పచ్చడి చక్కగా పూర్తి చేశానండి. మరి మీకు నచ్చిందా అండి నా ములంకాడ పచ్చడి? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్ బాక్స్లోని మా ములంకాడ పచ్చడి ఎలా ఉందనేది మీరు కొంచెం తెలియచేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.